అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీజేఎస్ బహుజన్స్ అనే మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మత్తే బాబీ. ఈరోజు ప్రధానంగా గంటా ప్రసాదరావు పార్టీ మార్పు ఎవరి కోసం, అదేవిధంగా వారి యొక్క పార్టీ మార్పు అవినీతిని కప్పిపుచ్చుకోవడానికేనా అనే అంశం మీద ప్రత్యేకమైన విశ్లేషణ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారి మీదే మరి నాకు అనేకమైనటువంటి ఆఫర్లు ఇచ్చి నన్ను పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని పార్టీలోకి నేను వెళ్ళేది లేదు అని గతంలో చెప్పినటువంటి గంటా ప్రసాదరావు గారు, అదేవిధంగా మరి ఏదైతే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియకుండానే ఈ తతంగం అంతా జరిగిందా అనే అంశం మీద కూడా చాలా నియోజకవర్గం అంతా కూడా ఒక తెలుగుదేశం కార్యకర్తల్లో చర్చ మొదలైంది. అయితే ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏ పార్టీకైనా కూడా బలం కార్యకర్తలు. ఆ పార్టీ యొక్క కార్యకర్తలు మనోధైర్యం కనుక సన్నగిల్లితే, ఆ పార్టీ యొక్క కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా పనిచేసినటువంటి పూర్వ పార్టీ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో గనక తిరిగి వస్తే పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా మరి తీసుకుంటారనే అంశం మీద కూడా పార్టీ అధిష్టానం, అదేవిధంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సమయంలో కూడా ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తులు, కార్యకర్తల యొక్క సమూహం చంద్రబాబు నాయుడు గారికి సొంతం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క సొంతం. అటువంటి తెలుగుదేశం పార్టీ విషయంలో ఇటీవల కాలంలో ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి గంటా పద్మశ్రీ, అదేవిధంగా వారి యొక్క మరి భర్త గంటా ప్రసాదరావు గారు గతంలో ప్రెస్ మీట్ పెట్టి మరి జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లుగా సమాచారం అందించారు. కానీ అనూహ్యంగా మరి జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు గారు, అదేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని అందరికి షాక్ ఇచ్చారు. అయితే ఒక వర్గం అయితే కనుక ఖచ్చితంగా గంటా ప్రసాదరావు గారి యొక్క పార్టీ మార్పుని ఖచ్చితంగా అబ్యూస్ చేస్తుంది, వ్యతిరేకిస్తుంది. మరి ఆ 5 ఏళ్ల కాలంలో చింతమనేని ప్రభాకర్ గారి యొక్క అనుచరుల మీద కూడా ఈయన చేసినటువంటి అరాచకాలు అన్ని కావనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. మరి ఇటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటే, ఇటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తే మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు విలువ లేదా అనే ఒక మాట కూడా కార్యకర్తల్లో ప్రగూఢంగా స్పష్టంగా కనబడుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు పూర్వం ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి ఆ పార్టీ అధికారంలో లేనప్పుడు మరి స్టాండర్డ్గా ఒక పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం చూసాం. మరి అటువంటి వ్యక్తులు అనూహ్యంగా మరి పార్టీ మారుతున్నారంటే ఆయన ఏదైనా అవినీతైనా చేసి ఉండాలి, లేదంటే కనుక అతని మీద ఏదైనా కేసులైనా ఉండాలి. ఈ రెండూ లేకుండా కనుక ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం లేదనేది స్పష్టంగా అయితే మనం చెప్పవచ్చు. మరి ఈ క్రమంలో కార్యకర్తల యొక్క అభిప్రాయాల్ని గౌరవించి ఇటువంటి పార్టీలో మార్పులు చేర్పులు ఏదైతే పార్టీ మారే పూర్వ వైసీపీ నాయకుల్ని స్వాగతిస్తారా, లేదంటే కనుక చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు విధంగా ఏదైతే మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే, సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే పార్టీలోకి తీసుకుంటాం అనే ఒక మాటని నిలబెట్టుకుంటారా అనే అంశం మరి తెలుగుదేశం పార్టీ అధినేతకే వదిలేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోలను అదేవిధంగా నా యొక్క ఛానల్ సపోర్ట్ చేయండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.